హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తున్నానండి. ఇదైతే మా ఇంట్లో ఉన్న చిన్న పిండి మిల్లు. గోధుమలు పట్టుకోవచ్చు, బియ్యం పట్టవచ్చు, అన్నీ పట్టుకోవచ్చు అండి. దీంట్లో పసుపు, కారం కూడా పట్టుకోవచ్చు. మామూలుగా మనకి కందులు, పెసళ్ళు ఉంటాయి కదా, అవి పప్పులాగా కన్వర్ట్ కూడా చేసుకోవచ్చు అండి దీంట్లో నుండి. ఇందులో అయితే ఇప్పుడు నేను పసుపు పట్టడానికి రెడీగా ఉన్నానండి. ఈ పసుపు అయితే చూడండి ఒకసారి. ఇవి పచ్చి పసుపు కొమ్ములు తీసుకొని కట్ చేసి పెట్టినవండి. కట్ చేసి ఎండబెట్టాను. మాకు ఉన్న చెట్లల్లో వేసానండి ఒక 2 పాదులు. వేస్తే దానికి కొంచెం పసుపు వచ్చింది. ఆ పసుపుని నేను కట్ చేసి ఇలా పెట్టానండి. అంటే ఉడకబెట్టకుండా జస్ట్ పచ్చి పసుపుని కట్ చేసి ఎండబెట్టాను. ఒక 4-5 డేస్ ఎండలో ఎండిందండి. ఎండాక ఇలా ఉంది. ఇప్పుడు నేనైతే ఈ మిషన్లో వేసి పట్టడానికి రెడీగా ఉన్నానండి. ఈ మిషన్కి ఇది వచ్చేసి మనకిప్పుడు పసుపు పట్టుకోవడానికి కావాల్సిందండి. చిన్నగా ఉన్నాయి చిన్న చిన్న రంధ్రాలు. ఈ చిన్న చిన్న హోల్స్ నుంచి మనకి చాలా స్మూత్గా మెత్తటి పిండి అలా వస్తుందండి. ఇదేమో దానికి లోపల క్లాత్, అంటే అటు ఇటు పోకుండా పెట్టుకోవడానికి కోసం. ఇదేమో దీంట్లోకి పట్టుకున్న పిండి మొత్తం దీంట్లోకి వస్తుందండి. ఒకసారి నేను ఈ పార్ట్స్ అన్ని అరేంజ్ చేస్తాను ఫ్రెండ్స్, చూడండి. మిషన్ ఎలా ఉందో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి. దీనికైతే ఒక లాక్ కూడా వచ్చిందండి. ఏదైనా మనము లాక్ చేస్తే కానీ అది ఆన్ అవ్వదు మిషన్. ఇప్పుడు నేను డోర్ ఓపెన్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇదైతే డోర్ ఓపెన్ చేశాక ఇలా ఉంటుందండి. ఒకసారి చూడండి, ఆల్రెడీ పట్టి అలా అయిపోయింది. ఇది లోపట అండి. ఇది లాక్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇది ఓపెన్ చేసి మనకి కావాల్సిన సైజులో అది మెషిన్ని అరేంజ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే నాకున్న మెషిన్ని నేను అరేంజ్ చేస్తున్నాను. ఇది 0 సైజ్ మెష్ అండి. ఇంకా 1, 2, 3, 4, 5 వరకు ఉందండి. మనకైతే ఇక్కడ మర అట్లా తిరగడానికి కూడా దాన్ని మర అంటారండి. అంటే ఎంత మీటర్లో రావాలో అంతలో వస్తుంది. ఇప్పుడైతే నేను అరేంజ్ చేసి ఇలా పెట్టి లాక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. లాక్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, దీనికి వచ్చిన మనకి ఇది అటు ఇటు సైడ్లకి పడిపోకుండా ఉండడం కోసం ఇది వచ్చింది కదండి, దీన్ని అయితే ఫిట్ చేస్తాను. జస్ట్ ఇదైతే ఇలా అరేంజ్ చేశానండి. అది జస్ట్ క్లాత్ రబ్బర్ తోటి స్టిచ్చింగ్ చేసి వచ్చిందండి దానికి ఫిక్సింగ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇది మనకు పట్టుకున్న పసుపు పిండి ఇందులో పడడం కోసం అయితే ఒక బౌల్ లాంటిది ఇచ్చారండి. ఈ బౌల్ను కూడా ఇలా లాక్స్ వచ్చాయండి. ఇది పెట్టి మనం ఇలా ఫిక్స్ చేసుకోవాలి. 4 సైడ్స్ వచ్చిందండి. అంటే బయటకు అసలు ఏం పడకుండా ఉండడం కోసం. నేనైతే ఇప్పుడు అన్ని 4 సైడ్స్లో 4 మొత్తం ఫిట్ చేశానండి. చూసారా, మొత్తం ఫిట్టింగ్ అయిపోయాక ఇలా ఉందండి. నేనైతే డోర్ లాక్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇది లాక్ అయిందా లేదా ఒక్కసారి నాబ్ లాక్ చూసుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ నేను డోర్ లాక్ చేశానండి. కనిపిస్తుందా? ఇప్పుడు ఇక్కడ ఉన్న లాక్ సైడ్కి ఉన్న లాక్ బటన్ కూడా లాక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది లాక్ చేయండి మనకి దాని అవ్వదండి. నెక్స్ట్ దీనికి పైన అయితే హోల్డర్ ఇలా వచ్చిందండి. అంటే మనం పోసుకోవాల్సిన బియ్యము, పసుపు, కారం ఏదైనా, అంటే పసుపు, కాయలు ఇలా వేసుకోవడం కోసం అండి. ఇప్పుడైతే నేను దీనికి కేబుల్ కనెక్ట్ చేసుకుంటున్నాను. ఇది కేబుల్ కనెక్ట్ అవ్వగానే మనకు సౌండ్ అనేది అయితే స్టార్ట్ అవుతుందండి. తెలుస్తుందా? స్టార్ట్ అవ్వగానే సౌండ్ వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఫస్ట్ తీసుకున్న పసుపు అయితే వేస్తున్నానండి. పసుపు వేయగానే మిషన్ ఆన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకైతే మిషన్ రన్నింగ్ అవుతుంది. సౌండ్ వినిపిస్తుంది మీకు. పసుపు అయితే అందులో పడిపోతుందండి. ఇప్పుడు ఇదైతే నేను పట్టుకోండి. మనకి తిరుగుతున్న సౌండ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. మనకి కొంచెం ఇందులోకి అయితే వెళ్తున్నాయండి, కదులుతుందా? పసుపు అయితే పడుతుందండి. మీకు సౌండ్ వినిపిస్తుందా? అది కంప్లీట్ కావడానికి వచ్చినప్పుడు అయితే మళ్ళీ చూపిస్తాను. మీకైతే పసుపు కొమ్మలు కదులుతున్నట్లు కనిపిస్తున్నదా అండి? అవి అయితే లోపలికి వెళ్ళిపోతున్నాయి చూడండి.
ఇటు సైడ్కి అయితే హెయిర్ లాక్ అవ్వకుండా ఉండడం కోసం అయితే ఇలా హోల్స్ వచ్చాయండి. అందులో నుండి మనకి హెయిర్ అనేది బయటకు వస్తుంది, కనిపిస్తుందా? అది కదులుతూ ఉన్నది. మనకైతే ఇవి తగ్గడం స్టార్ట్ అయినాయండి. కొంచెం కొంచెం లోపలికి పడిపోతున్నాయి. సౌండ్ అనేది వినిపిస్తుంది కదా. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఒక సైడ్ మొత్తం డౌన్ అయిపోయినాయి. సౌండ్ వినిపిస్తుందా? కొంచెం కొంచెం అలానే మొత్తం లోపలికి వెళ్ళిపోతున్నాయండి. మనకైతే ఇక్కడ హోల్లో నుండి 1 అయితే లోపలికి వెళ్ళిపోతుందండి. కనిపిస్తుందా? నేను అటు ఇటు కదిపాను. ఇప్పుడు ఆ హోల్కి వెళ్ళిపోతున్నాయి, కనిపిస్తుందా? చూడండి, మొత్తం హోల్ మనకి బయటకు కనిపిస్తుంది. ఆ హోల్లో నుండి కొన్ని 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 లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, నాకు కొంచెం కొంచెం అయితే క్వాంటిటీ తగ్గడం స్టార్ట్ అయిపోయింది కదా. కనిపిస్తుందా అండి? కొంచెం కొంచెం ఎలా వెళ్తున్నాయో కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు? చిన్న హోల్లో నుండి అయితే లోపలికి వెళ్తాయండి. చూడండి ఎలా వెళ్తున్నాయో. క్వాంటిటీ అయితే తగ్గింది, కనిపిస్తుంది కదా. చూడండి సౌండ్ ఎలా వినిపిస్తుందండి. చాలా యూజ్ఫుల్ మిషన్ అండి ఇదైతే. మనం బయటకు వెళ్ళి పట్టించుకునే పని లేకుండా, ఏమి టైం వేస్ట్ అవ్వకుండా అయితే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఆటోమేటిక్ అండి, అంటే జస్ట్ ఇందులో వేసి కూడా మనం వేరే పని ఏదైనా చేసుకోవచ్చు. అది అప్పుడు మనకి కాషన్ ఇస్తుంది అన్నమాట, సౌండ్ హలర్. ఎలా అంటే మనం వాషింగ్ మిషన్ ఆన్ చేస్తే ఎలానో సేమ్ అలానే అండి, ఫుల్ ఆటోమేటిక్. జస్ట్ అంటే ఇక్కడే ఉండి మనం చూసుకోకుండా పర్లేదు, లేసి వెళ్ళిపోయామా అంటే మన పని మనం చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా అది అయిపోగానే అది ఆగిపోతుందండి. మనకైతే ఇండికేషన్ ఇస్తుంది సౌండ్. 3 టైమ్స్ అలారం వస్తుంది. చూడండి, ఆల్మోస్ట్ మనకైతే అయిపోవడానికి వచ్చాయండి. ఇంకా కొన్ని ఉన్నాయి. మెల్లగా లోపలికి వెళ్ళిపోతుంది. సౌండ్ ఎలా వినబడుతుంది? కదులుతూ ఉన్నాయి, చూస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మోస్ట్లీ అయిపోవడానికి వచ్చేసింది. కాకపోతే ఇది మొత్తం లోపలికి వెళ్ళినా కూడా ఇంకా మర తిరుగుతూనే ఉంటుందండి. ఎందుకంటే అందులో కంప్లీట్గా లోపల ఉన్నవి కూడా మొత్తం బయటకు రావాలి కదా పిండి, అందుకోసం అని చెప్పి టైం పడుతుంది. అంటే అవి కొంచెం ఇలా తట్టుకుంటున్నాయండి మధ్యలో మధ్యలో, అందుకోసం అని చెప్పి చేయితో అలా అంటున్నాను. అయితే మోస్ట్లీ 15 మినిట్స్ టైం పట్టిందండి కంప్లీట్ అవ్వడానికి. చూడండి, అంటే ఇంకా ప్రాసెసింగ్లోనే ఉంది. ఇప్పుడు నేను స్టార్ట్ చేసి 12 మినిట్స్ అవుతుందండి. చూస్తున్నారు కదా, అయిపోవడానికి వచ్చాయండి మోస్ట్లీ.
చేతితో తిప్పుతూ తీసుకుంటుంది కొన్ని కొన్ని. ఇది మనకు అయిపోవడానికి వచ్చినప్పుడు అయితే అలారం ఇస్తుందండి, అయిపోయింది చూసుకోండి లేదా స్విచ్ ఆఫ్ చేయండి అని చెప్పి, లేదా ఆటోమేటిక్గా అదైనా ఆఫ్ అయిపోతుందండి. అలా కొంచెం 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 లోపలికి తీసుకుంటుంది. పెద్ద కొమ్ములు అయితే మనమే కట్ చేసి వేయాలండి. చూస్తున్నారా, మోస్ట్లీ అయిపోయినాయి. అంటే మనకి ఆ లోపల ఉన్నది కూడా కంప్లీట్ కావాలి కదండి, అందుకోసం అని చెప్పేసి అది అయితే కాషన్ ఇవ్వట్లేదు. ఒక్కొక్కసారి అయితే మనమే దగ్గరుండి చూసుకోవాలి. ఇది మాత్రం ఫుల్లీ ఆటోమేటిక్ అండి. ఫ్రెండ్స్ అది తిరుగుతూనే ఉంది, ఇంకా లోపల అలానే ఉన్నాయేమో. అంటే మనకి ఇక్కడ ఇది చూడండి, రన్ అవుతున్నప్పుడు దాంట్లో ఎయిర్స్ ఏమైనా లీక్ అంటే మామూలుగా ఎయిర్ ఫామ్ అవ్వకుండా ఉండడం కోసం అనేది గాలి బయటకు వస్తుంది, మోటార్ హీట్ అవ్వకుండా. చూడండి ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్, మనకైతే అది అయిపోయిందండి. అలారం కూడా వస్తుంది. ఇప్పుడు మనం స్విచ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే ఫ్రెండ్స్, ఇంకా మనకి ఇదైతే అయిపోయినట్లే. చూశారు కదండి, ఫుల్లీ ఆటోమేటిక్ రైస్ మిల్, అంటే అట్టా చెక్కి అండి, కంపెనీ ఆస్ట్రా ఎంటర్ప్రైజెస్ వాళ్ళది. చూడండి ఒకసారి ఇక్కడ, నేనైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. 12,000 పడింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందాం ఫ్రెండ్స్ ఎలా అయిందో. అక్కడ లాక్ బటన్ ఓపెన్ చేసుకోవాలి. తీసాను ఫ్రెండ్స్, నిండిపోయిందండి. మొత్తం కొట్టుకోవాలి, ఎందుకంటే క్లాత్కి ఏమైనా ఉంటే అది మనకి కింద పడకుండా ఉండడం కోసం అండి. నాబ్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. మనకి 4 నాబ్స్ ఏంటంటే దాంట్లో నుండి బయటకు రాకుండా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, న్యాచురల్ ఆర్గానిక్ అండి. జస్ట్ నేను ఒక 2 పసుపు చెట్లు వేశాను, దాని నుండి వచ్చిన పసుపుతో అయితే పచ్చి పసుపుని ఎండబెట్టి, అంటే కడిగి ఎండబెట్టి పట్టుకున్నానండి. చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇదైతే నేను పిల్లలకి పాలల్లో వేసి తాపిస్తానండి. అంటే బయట కెమికల్స్ కలుపుతారు కదా, అందుకోసం అని చెప్పేసి ఇలా నేను ఇంట్లోనే చేసి వాళ్ళకి తాగిపిస్తానండి.